నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. కంటే కూతుళ్లనే కనాలంటారు పెద్దలు. మనసుంటే మగాడిలా పెంచాలంటారు. ఒక నాన్న అంతకంటే ఎక్కువగానే వారిని పెంచాడు. కూతుళ్లే సర్వస్వంగా బతికాడు. అల్లుళ్లనే కొడుకులుగా భావించాడు. మరి అంత ప్రేమించిన తండ్రిని ఆ కూతుళ్లు ఏం చేశారో తెలుసా? రాజకీయంగా, ఆర్థికంగా తమను మరో మెట్టు ఎక్కించిన మామ పాలిట ఆ అల్లుళ్ళు ఎలా ప్రవర్తించారో తెలుసా? నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ ఊరి పెద్ద మనిషి హత్య కేసులో అసలేం జరిగింది? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, సకుటుంబ సపరివారం అందరూ కలిశారు. కుట్రలు అల్లారు. ఇంటికే కాదు, ఊరికే పెద్ద దిక్కులాంటి మనిషినే లేకుండా చేశారు. ఎలా చంపారు? ఎందుకు అంతటి ఘాతుకానికి పాల్పడ్డారు? ముఖానికి ముసుగుతో ఒక్కొక్కరుగా పోలీసు వాహనం దిగుతూ మందలుగా కనబడుతున్న వీరంతా దండుపాళ్యం బ్యాచ్ కాదు. ఇళ్లల్లో కన్నాలేసే దొంగల ముఠా అంతకన్నా కాదు. ఒకే కుటుంబం, అంతా రక్త సంబంధీకులే, తోడబుట్టినవారే, ఒకే కడుపున పుట్టినవారు. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, సకుటుంబ సపరివారం. ఒక నేరంలో వీరంతా సూత్రధారులు, పాత్రధారులు. అదే ఊరు గ్రామ ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఉద్యమ స్థాయిలో నినాదాలతో హోరెత్తించారు. ఒకవైపు ముఖాలపై ముసుగులతో నిందితులుగా కుటుంబం, మరోవైపు అదే కుటుంబంలోని కొందరితో ఊరంతా ఉద్యమం. ఈ రెండింటికి సంబంధం ఉంది. ఈ రెండు ఘటనలకు కారణం ఊరి పెద్ద మనిషి హత్య. ఈయన పేరు మెంచు చక్రయ్య గౌడ్. హత్యకు గురైంది ఈయనే. మెంచు చక్రయ్య గౌడ్ హత్య కేసులో న్యాయం జరగాలంటూ రోడ్డెక్కింది కుటుంబం. చక్రయ్య గౌడ్ను చంపింది కూడా ఎవరో కాదు, కుటుంబమే. మీరు విన్నది నిజమే. చక్రయ్య గౌడ్ను చంపింది సొంత ఫ్యామిలీనే. ఇంటి పెద్దను కడతేర్చింది సొంత మనుషులే. అందులో ఎవరెవరు ఉన్నారో తెలిస్తే చాలామంది గుండెలు జల్లుమంటాయి. ఈ పెద్ద మనిషిని ఇంత దారుణంగా చంపింది వీరేనా అని ముక్కున వేలేసుకుంటారు. కన్న కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, అవును, కన్నబిడ్డలు, వారి భర్తలు, వారి పిల్లలు ఏ రక్తమైతే పంచుకుని పుట్టారో వారే చక్రయ్య రక్తాన్ని కళ్ళజూశారు. పెద్ద కూతురు కనకటి స్వరూప, ఉప్పలయ్య. మూడవ కూతురు కనకటి సునీత, కనకటి వెంకన్న. ఐదవ కూతురు కనకటి కళ్యాణి, లింగయ్య. ముగ్గురు కూతుళ్ళు, అల్లుళ్ళు. ఇందులో మూడో అల్లుడు కనకటి వెంకన్న ప్రధాన నిందితుడు. చంపింది కుటుంబమే. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నది కుటుంబమే. ఎందుకు చంపారు? ఎలా చంపారు? జన్మనిచ్చిన తండ్రిని కన్న కూతుళ్ళు ఎందుకు కడతేర్చారు? తండ్రిపై ఎందుకంత పగ పెంచుకున్నారు? కట్నకానుకలిచ్చి వారి ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేసిన అల్లుళ్ళు ఎందుకు పగబట్టారన్న విషయాలు కంటికి కొనుకురానియవు, మనసును ప్రశాంతంగా ఉండనివ్వవు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం మిర్యాల గ్రామంలో మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య గౌడ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 42 మందిపై కేసు నమోదు కాగా 28 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మెంచు చక్రయ్యను హత్య చేసిన నిందితుల్లో కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. మెంచు చక్రయ్య రాజకీయ నేపథ్యం, హత్య జరిగిన తీరు, రక్త సంబంధీకులే నిందితులు కావడంతో హత్య సంచలనంగా మారింది. ఇప్పటికీ మిర్యాల గ్రామం నివురుగప్పిన నిప్పులా ఉంది. 65 పైగా వయస్సు ఉండే మెంచు చక్రయ్య మిర్యాల గ్రామంలో పలుకుబడి కలిగిన వ్యక్తి. సర్పంచ్గా పనిచేసిన చక్రయ్య దాదాపు 40 సంవత్సరాలకు పైగా గ్రామంలో పెద్ద మనిషిగా అన్నీ తానై పెద్దరికం చేశాడు. తన హయాంలో రాజకీయ ప్రత్యర్థులను సైతం ఏకతాటిపైకి తెచ్చి అంతా తాననుకున్నట్లు వ్యవహారాలు నడిపిన చక్రయ్య గ్రామంలో అనేక పంచాయతీలను, భూ వివాదాలను పరిష్కరించారు. చక్రయ్య గౌడ్కు 5 కుమార్తెలు, మగ సంతానం లేదు. దీంతో 4 కుమార్తెలను గ్రామానికే చెందిన వారికిచ్చి పెళ్లిళ్లు చేశాడు. తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుళ్లు తన కళ్ళెదుటే ఉండాలి అనుకున్న చక్రయ్య తన గ్రామానికి చెందిన వాళ్లనే అల్లుళ్లుగా చేసుకున్నాడు. తనకు బాగా తెలిసిన వారు తన కళ్ళ ఎదుటే పెరిగి పెద్దవారై ప్రయోజకులు కావడంతో తన కూతుళ్ల సంసార జీవితం బావుంటుందని ఒకరి తర్వాత మరొకరిని 5 కూతుళ్లలో 2వ కూతురు మినహా మిగిలిన 4 మిర్యాల గ్రామానికి చెందిన వారికే ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. కూతుళ్లనే వారసులు అనుకున్నాడు. వారి భర్తలే తన కొడుకులు అనుకున్నాడు. వారికే తన రాజకీయ వారసత్వం అప్పగించాలని భావించాడు. రాజకీయంగా ఒక్కో మెట్టు ఎక్కించాలని అనుకున్నాడు. 3వ కుమార్తె కనకటి సునీతను 2018లో ఆ గ్రామానికి సర్పంచ్గా గెలిపించాడు. అక్కడితో ఆగని చక్రయ్య తన రాజకీయ ఆధిపత్యం కొనసాగేలా తన 3వ అల్లుడు కనకటి వెంకన్నను కూడా 2020లో PSCS చైర్మన్ను చేశాడు.
ఇంట గెలిచిన మూడవ అల్లుడు కనకటి వెంకన్న పిఎస్సిఎస్ చైర్మన్ కావడంతో మండల స్థాయి నాయకుడిగా ఎదిగాడు. ఒక ప్రధాన రాజకీయ పార్టీలో మండల స్థాయి నాయకుడిగా పదవులు పొందాడు. మామ ప్రోత్సాహంతో మూడో కూతురి కుటుంబం ఒక స్థాయికి చేరింది. కాని ఈ మూడో కూతురే తండ్రిని చంపాలనుకుంది, చంపింది. తన భర్తతో పాటు మిగతా సిస్టర్స్ వారి భర్తలతో కలిసి కన్న తండ్రిని కడతేర్చింది. ఒక్క రెండో కూతురు తప్ప అందరూ నిందితులే. 5 కూతుళ్లలో మూడో కూతురు, మూడో అల్లుడు మొదటి వరుస. మొదటి కూతురు, అల్లుడు సైతం నిందితులు. మూడో, 5వ కూతురు, అల్లుడు కూడా అరెస్టైన వారిలో ఉన్నారు. ఇంకా వీరికి పుట్టిన పిల్లలు సైతం తాతయ్య చక్రయ్య హత్య కేసులో నిందితులు. మొన్నటి వరకు నాన్నా నాన్నా అని పిలిచిన కూతుళ్లే ఎందుకు ప్రాణం తీశారు? పిల్లనిచ్చిన మామ అంటూ గౌరవ మర్యాదలు ఒలకబోసే అల్లుళ్ళు ఎందుకింత కిరాతకానికి ఒడిగట్టారు? ఎన్నో కథలు చెప్పి జీవితంపై ఆశలు పెంచే ఆలోచనలు పంచిన తాతయ్యను మనవళ్ళు, మనవరాళ్లు ఎందుకు అంతమొందించారన్న విషయాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. కన్న కూతుళ్ళు, వారి భర్తలు, పిల్లలే ఇంటి పెద్ద దిక్కును, ఊరి పెద్ద మనిషిని లేకుండా చేశారు. తమ ఎదుగుదలకు రెక్కలు ముక్కలు చేసుకున్న చక్రయ్యను ఎందుకు చంపాలనుకున్నారు? ఏం తక్కువ చేశాడని ప్రాణం తీశారు? కూతుళ్ళు, వారి భర్తలు అంటే అల్లుళ్లే రాజకీయ వారసులుగా భావించాడు చక్రయ్య గౌడ్. తాను ఏ పార్టీలో ఉన్నా వారికి సైతం అనేక పదవులు దక్కేలా చేశాడు. ఈ క్రమంలోనే మూడవ అల్లుడు కనకటి వెంకన్న ఒక ప్రధాన పార్టీలో మండల నాయకుడిగా ఎదిగాడు. నూతనకల్ మండల స్థాయిలో అల్లుడు తన ఆధిపత్యం కొనసాగించాడు. కాని సొంత గ్రామం మిర్యాలలో మాత్రం తన మాట నెగ్గేది కాదు. తన మాట ఎవరూ వినేవారు కాదు. ఎందుకంటే గ్రామంలో మామ చక్రయ్య గౌడ్దే పెత్తనం. చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఊరి పెద్ద మనిషిగా చక్రయ్యదే మాట. అదే మూడో కూతురి మొగుడికి కడుపు మంట అయింది. గ్రామంలో మామ ఆధిపత్యం జీర్ణించుకోలేకపోయాడు వెంకన్న. మామను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఒకరిపై ఒకరు తమ ఆధిపత్యం కోసం వెంపర్లాడారు. గ్రామంలో, మండలంలో పట్టు నిలుపుకునేందుకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించారు. ఎత్తులకు పై ఎత్తులు వేశారు. ఈ క్రమంలోనే మామ, అల్లుడు, కూతుర్ల మధ్య పూడ్చలేని దూరం పెరిగింది. భర్త గొంతెమ్మ కోర్కెల్ని తీర్చడమే ధ్యేయంగా కూతుళ్లు కూడా తండ్రిపై పగను పెంచుకున్నారు. చక్రయ్య గౌడ్ ఆధిపత్యాన్ని కనకటి వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. దీంతో చక్రయ్య గౌడ్కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో గ్రామంలో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఒకే పార్టీలో మామ, అల్లుళ్ల మధ్య వర్గపోరు తట్టుకోలేక చక్రయ్య ఎన్నికలకు ముందు మరో పార్టీలో చేరిపోయాడు. అల్లుడు మాత్రం పాత పార్టీలోనే ఉండిపోయాడు. దీంతో మామ, అల్లుళ్ల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు 2 పార్టీల మధ్య పోరుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నగారాతో వారి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరాయి. చక్రయ్య గౌడ్, కనకటి వెంకన్నలు తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం రాజీలేని పోరాటం చేశారు. కానీ మామ చక్రయ్య గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి మిర్యాల గ్రామంలో స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. దీంతో మరోసారి మిర్యాల గ్రామంలో మామ చక్రయ్య గౌడ్ ఆధిపత్యమే గెలిచినట్లయింది. దీంతో పుండు మీద కారంలా మరింత రగిలిపోయాడు మూడో అల్లుడు. మామ చక్రయ్య చాణక్య రాజకీయం తట్టుకోలేని అల్లుడు వెంకన్న చివరికి మామ ఉన్న పార్టీలోనే చేరిపోయాడు. దీంతో చెరోగట్టును ఉండి కత్తి దూసిన మామ, అల్లుళ్ళు ఒకే గట్టున ముఖం ముఖం చూసుకోవాల్సి రావడం కోల్డ్ వార్ను పతాక స్థాయికి చేర్చింది. ఒకే పార్టీలోనే ఉండడంతో గ్రూప్ రాజకీయం నెక్స్ట్ లెవెల్కు మారింది. ఈ పరిణామాలు గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇరు వర్గాలను పోలీసులు పిలిచి మాట్లాడినా వినలేదు. గొడవలన్నీ మరిచిపోయి పనిచేయాలని ఇద్దరి క్షేమం కోరిన గ్రామ పెద్దలు సర్ది చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ప్రచ్ఛన్న యుద్ధం అంతకంతకు పెరిగింది. బొడ్రాయి వార్షికోత్సవం ఈ యుద్ధాన్ని మరో స్థాయికి చేర్చింది. 2024 మార్చి 13న గ్రామంలో బొడ్రాయి 2వ వార్షికోత్సవం కనకటి వెంకన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఏడాది అంటే 2025 మార్చిలో మాత్రం బొడ్రాయి పండుగ 3వ వార్షికోత్సవం మామ చక్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఇది మామ, అల్లుడి ఆధిపత్య పోరును మరింత మండించింది. రాజకీయంగా భవిష్యత్తు ఉండి ఎదగాలని అనుకుంటున్న కనకటి వెంకన్న బొడ్రాయి వేడుకను మామ అట్టహాసంగా నిర్వహించడంతో తట్టుకోలేకపోయాడు. క్రమక్రమంగా అతడి ఆలోచనలు క్రిమినల్ రూట్ పట్టాయి. తన ఆధిపత్యం మాత్రమే కొనసాగాలంటే అడ్డుగా ఉన్న చక్రయ్య గౌడ్ను తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. పకడ్బందీ ప్రణాళిక రచించాడు. ఏం మాయ చేశాడో, ఎలాంటి ఆశలు పెట్టాడో కాని మామ సొంత కూతుళ్లను, వారి భర్తలను, పిల్లలను సైతం ఈ నేరానికి ఒప్పించాడు. ప్రాణానికి ప్రాణమైన కన్న తండ్రి ప్రాణాన్నే తీయడంలో చేతులకు రక్తపు మరకలంటించుకున్నారు కూతుళ్ళు.
కూతుళ్ళు రెడీ అయ్యారు కన్నతండ్రి ఉసురు తీయడానికి. అల్లుళ్ళు పథకం సిద్ధం చేశారు పిల్లనిచ్చిన మామను కడ తీర్చడానికి. మనవళ్ళు మనవరాళ్లు సయ్యన్నారు చందమామ కథలు చెప్పిన తాతయ్యను పైకి పంపడానికి. ఒక వ్యూహం ప్రకారం సమయం సందర్భం కోసం వేచి చూసి ఊరి పెద్ద మనిషిని లేకుండా చేశారు. చక్రయ్య గౌడ్ను చంపడానికి మూడో అల్లుడు వెంకన్న, మిగతా అల్లుళ్ళు కొందరు గ్రామానికి చెందిన వ్యక్తులే స్కెచ్ వేశారు. చక్రయ్య గౌడ్ పొద్దున్నుంచి రాత్రి వరకు ఎక్కడెక్కడికి వెళతాడో, ఏమేం చేస్తుంటాడో తెలిసిన మిగతా వారితోనూ రెక్కీ నిర్వహించారు. మార్చి 17న చక్రయ్యను హత్య చేయాలని ముహూర్తం ఫిక్స్ చేశారు. వ్యవసాయ బావి దగ్గర కాపు కాశారు. మార్చి 17న సాయంత్రం చక్రయ్య గౌడ్ తన వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి వస్తుండగా అప్పటికే కాపు కాసిన నిందితులు ఒక్కసారిగా దండెత్తారు. ఒక్కడిని చేసి చితకబాదారు. ఇందులో మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదవ అల్లుడు కనకటి లింగయ్య, వీరితో పాటు వెంకన్న అనుచరులు కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్లు మారణాయుధాలు, వెదురు కర్రలతో చక్రయ్య గౌడ్పై విచక్షణారహితంగా దాడి చేశారు. దారుణాతి దారుణంగా హత్య చేశారు. తీవ్ర గాయాల పాలైన చక్రయ్యను అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. దీంతో ఒక్కసారిగా ఊరంతా ఉలిక్కిపడింది. హత్యాకాండను దూరం నుంచి గమనిస్తున్న మూడవల్లుడు కనకటి వెంకన్న మామ చక్రయ్య గౌడ్ చనిపోయాడని నిర్ధారించుకుని వెళ్లిపోయాడు. రాజకీయ ఆధిపత్య పోరులో సొంత మనుషుల చేతనే అంతమయ్యాడు చక్రయ్య గౌడ్. చక్రయ్య భార్య ఫిర్యాదు మేరకు నూతనకల్ పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదైంది. పక్కా పథకం ప్రకారమే హత్య జరిగిందంటున్నారు పోలీసులు. ఎన్ని పనులు ఉన్నా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వ్యవసాయ పొలం దగ్గరకు వెళ్లి రావడం చక్రయ్యకు అలవాటు. అంతేకాదు గ్రామంలో పెద్ద మనిషి కూడా కావడంతో దాదాపుగా 24 గంటలు ఆయనతో ఎవరో ఒకరు ఉండేవారు. అంతేకాదు వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లే సమయంలో కూడా చక్రయ్య వెంట ఎవరో ఒకరు వెంట ఉండేవారట. దీంతో చక్రయ్యను హత్య చేయాలని భావించిన వెంకన్న అండ్ టీం చక్రయ్య ఎప్పుడు ఒంటిగా దొరుకుతాడా అని వేచి చూశారు. ఈ క్రమంలోనే మార్చి 17న చక్రయ్య గ్రామంలో పని ముగించుకుని మధ్యాహ్నం తర్వాత వ్యవసాయ పొలం దగ్గరకు వెళ్లాడు. చక్రయ్య ఒంటరిగా వెళ్లడాన్ని గుర్తించిన నిందితులు అదే సరైన సమయమని భావించి 40 మందికి పైగా వ్యక్తులు వ్యవసాయ బావి దగ్గర హత్య చేశారు. తుంగతుర్తి పరిధిలో మార్నింగ్ అవర్స్ 6:30 ప్రాంతంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈరోజు ఈ అఫెన్స్లో ఈ వెంచు చక్రయ్య గౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఒక వ్యక్తిని, అదేవిధంగా ఇతని హత్యకు కుట్ర పన్నినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, సొంత కుటుంబ సభ్యులైనటువంటి అల్లుడు కనకటి వెంకన్న ఆలియాస్ వెంకటేశ్వర్లు, వాళ్ళ భార్య, అదేవిధంగా ఇతర అక్యూజులందరినీ ఒక 13 మంది అక్యూజులని ఈ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. చక్రయ్య హత్య మిర్యాల గ్రామంలో అగ్గిని రాజేసింది. మృతుడి అభిమానులు, మిగతా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇదే సమయంలో నిందితులంతా సరెండర్ అయ్యారన్న చర్చ మరింత కలకలం రేపింది. నేరం చేసేటప్పుడు మొబైల్ ఫోన్స్ వాడితే దొరికిపోదామని ముందే గుర్తించిన నిందితులు తమ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి కొత్త ఫోన్లను, కొత్త సిమ్లను తీసుకుని చక్రయ్య హత్యకు పాల్పడ్డారు. తెలిసిన నంబర్లు, అవసరమయ్యే ఫోన్ నంబర్లను మాత్రం ఒక పేపర్ మీద రాసుకున్నారు నిందితులు. సంచలనంగా మారిన చక్రయ్య హత్య కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు తుంగతుర్తి పరిధిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా చక్రయ్య గౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడవ అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదవ కుమార్తె కనకటి కళ్యాణి, ఆమె భర్త లింగయ్యతో పాటు పలువురు నిందితులు పట్టుబడ్డారు. వీరంతా కార్లలో వెళుతుండగా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు తారసపడ్డారు. వీరి వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చక్రయ్య గౌడ్ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. అయితే వీరంతా లొంగిపోయినట్లుగా మరో ప్రచారం కూడా సాగుతోంది. తల్లితో కలిసి చక్రయ్య రెండో కూతురు న్యాయ పోరాటం చేస్తోంది. కన్న తండ్రి అన్న సోయి కూతుళ్లకు లేదు. కాళ్లు కడిగి కన్యాదానం చేశాడన్న కృతజ్ఞత అల్లుళ్లకు లేదు. తప్పు చేస్తున్నామన్న స్పృహ మనవళ్ళు మనవరాళ్లకు లేదు. అంతా మత్తుమందు చెల్లినట్లుగా ఒకే రకంగా ఆలోచించారు. కుటుంబ పెద్దపై కుట్ర పన్నారు. ఆడబిడ్డలు ఎప్పుడూ తండ్రి కూచులే. తండ్రిని ఎవరన్నా ఏమైనా అంటే తట్టుకోలేరు. అలాంటిది తన భర్తే తన నాన్నను చంపుతానంటే కూతుళ్ళు వంత పాడటం పతనమవుతున్న కుటుంబ వ్యవస్థకు పరాకాష్ఠ. కనీసం కూతుళ్ళైనా భర్తల్ని వారించలేదు.
కుటుంబమంతా కలిసి పిక్నిక్ వెళ్ళినట్లుగా చంపడానికి వెళ్లారు. ఇప్పుడు అందరూ కలిసి జైలుకు వెళ్లారు. రాజకీయ భవిష్యత్తు కోసమే మామను చంపిన అల్లుళ్లకు తమ ఫ్యూచర్ కేర్ ఆఫ్ జైలుగా మారింది. స్వార్థం, ఆధిపత్యం ముందు ఎంతటి రక్త సంబంధమైనా ఇంతే అనడానికి చక్రయ్య గౌడ్ దారుణ హత్య ఒక ఉదాహరణ.